హాయ్! హలో! వెల్కమ్ టు ఇట్స్ మౌనిక వ్లాగ్. ఈరోజు నేనైతే డైలీ రొటీన్ చేస్తున్నానండి. చూసేయండి. డైలీ రొటీన్ అంటే ఏముంటుంది, జస్ట్ అంట్లు కడగడం, ఇల్లు ఊడవడం, తుడవడం, బట్టలు పిండడం అవే ఉంటాయండి. డైలీ అదే నా పని. నేను ఏది చూపిస్తున్నానో అదే అవుతూ ఉంటుంది రోజు. ఒక హౌస్ వైఫ్కి ఇవే పనులు ఉంటాయండి. ఎప్పుడు అవే ఉంటాయి. ఏముంటుంది, 2-3 అంట్లే కదా కడిగేసి కూర్చుంటారు అంటారు, కానీ డే మొత్తం అదే పని ఉంటుంది. అసలు ఒక్క నిమిషం కూడా కూర్చోవడానికి ఉండదు. మీ ఇంట్లో కూడా ఇలానే ఉంటుందా? కామెంట్ చేయండి. ఇక్కడైతే నేను జస్ట్ టిఫిన్ తిన్న తర్వాతనేనండి, ఇవి చూడండి ఎన్ని ఉన్నాయో అంట్లు, అవన్నీ కడిగేసి పెట్టేసరికి ఇవన్నీ కడగడానికి టైం అయితే 15 మినిట్స్ 20 మినిట్స్ అట్లా పడుతుందండి. మొత్తం అంతా క్లీన్ చేయాలి. సింక్, అంట్లు అవన్నీ క్లీన్ చేసేసరికి లేట్ అవుతుంది. ఇంకా నేను మార్నింగే టిఫిన్ చేసేస్తా. టిఫిన్ చేసేసి తిన్నాకనే ఇవి అయితే కడుగుతాను. నైట్వి అయితే నైటే క్లీన్ చేసేస్తానండి. నైట్ క్లీన్ చేసినాక మార్నింగ్ అయితే టిఫిన్ చేశాక మొత్తం గలీజ్గా అవుతుంది కదా, ఇంకా అవి అయితే ఇప్పుడు కడిగేస్తాను. టిఫిన్ తిన్నాక కడిగేసి లంచ్ ప్రిపేర్ చేసేస్తానండి. మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేసినాక మళ్ళీ లంచ్ తిన్నాక మళ్ళీ ఉంటాయండి, అవి కూడా కడగాలి. అటు క్లీన్ చేసుకుంటా ఇక్కడ పాపకి అయితే రైస్ పెట్టేస్తున్నానండి. ఆమె ఇంకా మార్నింగ్ టిఫిన్ తిన్నది 11:30 అట్లా అవుతుంది. లంచ్ కూడా పెట్టేస్తే అయిపోతుంది అనేసి పక్కన అయితే పాపకి లంచ్ పెట్టేస్తున్నా. అవి ఉడికేలోపు ఇంట్లో అంట్లు అవన్నీ క్లీన్ అయిపోతాయి అనేసి ఇక్కడ మా పాపకైతే క్యారెట్ రైస్ చేస్తున్నా. ఆమెకు డైలీ ఒక రకమైన రైస్ కావాలి. రోజు ఒకటే రైస్ అస్సలు తినదు. ఒకరోజు జీరా రైస్, ఒకరోజు రాగి, ఒకరోజు వెజిటేబుల్స్ రైస్ అట్లా చేస్తూ ఉంటాను ఆమెకు. ఇక్కడ ట్యాప్ దగ్గర ఎంత కడిగినా సరే అండి, మళ్ళీ అట్లనే అవుతూ ఉంటుంది తెల్లగా. ఆ పెయింటింగే అట్లా ఉంటుంది. ఇంకా ఎంత క్లీన్ చేసినా అట్లనే కొంచెం గలీజ్గా కనిపిస్తూ ఉంటుంది. దాన్ని రుద్ది రుద్ది ఎట్లనే చేసినా మళ్ళీ అట్లనే అవుతుంది. ఇంకా అంట్లు అవన్నీ క్లీన్ అయినాక ఇంకా కింద ఉన్న బండలు, టైల్స్ అవన్నీ క్లీన్ చేసుకుంటానండి. రోజు చేస్తా. ఒక్కరోజు చేయకపోతే కూడా ఎట్లనో గలీజ్గా అయిపోతుంటుంది. కాబట్టి అంట్లు కడిగిన ప్రతిసారి చేస్తూ ఉంటాను నేను. అలా మొత్తం అప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే కాక్రోచ్ అనేది రాదండి. ఇంకా మా పాపకైతే రైస్ ఉడికిపోయింది మంచిగా. ఇప్పుడు చూసారా క్యారెట్ రైస్. ఇంకా క్యారెట్ రైస్లోకి నెయ్యి వేసుకొని తింటే అబ్బబ్బా భలే ఉంటుంది. అది మొత్తం తినేస్తుంది మా పాప. ఎంత పెడితే అంత మొత్తం తినేస్తూ ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. నెయ్యి వేసుకుంటే ఆ ఫ్లేవర్ ఇంకా బాగా వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. ఏం లేదండి, క్యారెట్ కట్ చేసుకోవాలి, తురుము చేసుకొని అందులో బియ్యం కడిగేసుకొని బియ్యంలో వాటర్ వేసేయాలి. వాటర్ వేసేసి అందులో ఈ క్యారెట్ వేసుకోవాలి. ఇంకా కొంచెం జీలకర్ర వేసి టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోవాలి. నేనైతే ఎక్కువ ఉప్పు వేసుకోను, కొంచెం తక్కువనే వేసుకుంటాను. పిల్లలకి ఉప్పు అంత హెల్త్ కాదు కాబట్టి నేను కొంచెమే వేసుకుంటున్నాను. ఇంకా మా పాపకైతే అన్నం తినిపించేస్తున్నాను. అన్నం తిన్నాక ఎంతసేపు తింటుందో అండి అన్నం, గంటలు గంటలు తింటుంది. ఒక్క బుక్క తినడానికి ½ అన్ అవర్ అట్లా 15 మినిట్స్ 10 మినిట్స్ ఒక్కొక్కసారి 5 మినిట్స్ అట్లా తీసుకుంటుంది. గంట తింటుంది అన్నం అయితే. ఈరోజు అయితే తొందరగానే తిన్నది, మొత్తం ఖాళీ చేసేసింది. అంత టేస్టీగా ఉంటుంది ఆమెకైతే. ఆ రైస్ చేసినప్పుడు తినేస్తుంది మంచిగా. ఇంకా నేను తినిపించేసి ఫేస్ మొత్తం నీట్గా వాష్ చేసినాక ఇంకా నేను ఆఫ్టర్నూన్కి లంచ్ చేస్తున్నా. ఇక్కడ లంచ్ ప్రిపేర్ చేస్తున్నా. లంచ్కి అయితే వెజిటేబుల్స్ ఏం లేవు కాబట్టి బంగాళదుంప ఒకటే ఉండింది, అందుకనే అదే చేస్తున్నా. ఇంకా ఒక మెంతి కూర కట్టుంటే ఇంకా మెంతి కూర, ఆలుగడ్డ 2 కలిపి చేస్తున్నా. టేస్ట్ కూడా బాగానే ఉంటుంది. అంతా కాకుండా బాగుంటుంది టేస్ట్, కొంచెం వెరైటీగా. అందుకే నేను ఆ కర్రీ చేస్తున్నా. మీరు ఇలా ఎప్పుడైనా ట్రై చేసిరా? కామెంట్ చేయండి. వెజిటేబుల్స్ లేనప్పుడు ఇలా చేస్తూ ఉంటాం కదా, ఇంట్లో ఏమేమైనా ఉంటే అవన్నీ కలిపేసి ఒక కర్రీ చేసేస్తాను. నేను కూడా అలానే చేస్తానండి. ఇక్కడ నేను కర్రీ అయితే ఫస్ట్ ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు వేసుకున్నాక బంగాళదుంప వేసుకొని కొద్దిసేపు వేయించుకున్నాను. అవన్నీ మంచిగా ఫ్రై అయ్యాక అందులో మెంతి కూర వేసుకున్నానండి. ఉప్పు పసుపు వేసి మెంతి కూర వేసుకొని కలిపేసుకున్నాను. తర్వాత కొద్దిసేపు అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక ఒక 2 మినిట్స్ అట్లా ఉంచేసి టమాటా వేసుకోవాలి. టమాటా వేసుకొని ఇంకా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక కారం, మసాలాలు అన్నీ వేసేయాలి. వేసేసినాక కొంచెం వాటర్ వేసేసి అవి థిక్గా అయ్యేంత వరకు ఉడకాలి. బంగాళదుంప మంచిగా ఉడికేంత వరకు ఉంచి
ఆఫ్ చేసేయాలండి. అంతే, ఇంకా టేస్టీగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంది కర్రీ ఈరోజు. ఏదో తొందరలో చేసేసానండి. లేట్ అయింది, అప్పటికే 2 అయింది. ఇంకా ఆకలిగా ఉందనేసి ఫాస్ట్గా కట్ చేసి చేసేసాను. ఆ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. అనుకొని చేస్తే అంత టేస్ట్ రాదు, అనుకోకుండా చేసినప్పుడే టేస్ట్ చాలా మంచిగా కుదురుతుంది. ఇంకా నేను తిన్నా అండి. తినేసి ఇల్లు తుడిచేసి మొత్తం ఊకేసినాక నీట్గా చేసుకొని మా పాపకు కూడా స్నానం చెప్పింది. పాప అయితే పడుకుంది. పాప పడుకున్నాక ఇంకా ఉతికేసిన బట్టలన్నీ ఆరిపోతాయి కదా, అవన్నీ తీసుకొచ్చి మడత పెడుతున్నానండి. మా వారు గోవాకి వెళ్ళడమేమో కానీ అక్కడి నుంచి తీసుకొచ్చిన బట్టలు అన్నీ అలానే ఉన్నాయండి. అవన్నీ ఉతికేసరికి తల ప్రాణం తోకకొచ్చేసింది. ఏం చేయాలి, మనమే కదా ఉతకాల్సింది. అవన్నీ ఉతికేసినాక ఆరినాక ఇంకా మడత పెట్టడం ఇంకో టాస్క్. అది ఉతకడమే ఒక టాస్క్ అంటే మడత పెట్టడం ఇంకో టాస్క్. ఇంకా అవన్నీ తీసుకొచ్చి ఇంకా మడత పెడుతున్నా అండి. మడత పెట్టేటప్పుడు ఇంకా ఏంది ఊరికే మడత పెడితే బోర్ కొడుతుంది అనేసి టీవీ చూసుకుంటా మడత పెడుతున్నా. మీకు కూడా ఆ హ్యాబిట్ ఉందా, కామెంట్ చేయండి. ఏం చేస్తాం, ఇంట్లో అట్లా చాలా బట్టలు ఉన్నప్పుడు నేనైతే టీవీ చూసుకుంటా మడత పెడుతూ ఉంటాను మెల్లగా. ఇక చూసారా ఎన్ని బట్టలు ఉన్నాయో, అవన్నీ నేను మార్నింగే ఉతికేసిన. ఇప్పుడైతే తీసి మడత పెట్టేసి అవన్నీ సెల్ఫ్లో మంచిగా సర్ది పెట్టినాక ఈ పని మొత్తం అయిపోయినాక ఒక 1/2 అవర్ కూర్చుంటానండి. అంతే. మళ్ళీ డిన్నర్ ప్రిపేర్ చేయాలి. మళ్ళీ డిన్నర్ ప్రిపేర్ చేసినాక మళ్ళీ అది తినాలి, మళ్ళీ అంట్లు కడగాలి, మళ్ళీ కిచెన్ నీట్గా చేయాలి. చూసారా ఎంత పని ఉందో. ఇంకా అవి చేస్తూ పాపను ఆడిపించాలి. ఆమె ఇంకా మధ్యలోనే లేస్తుంది, పడుకోదు. ఒక 1/2 అవర్ అట్లా పడుకుంటుంది. ఏమైందో, చిన్నప్పుడు మంచిగా పడుకునేది, పెద్దగా అయ్యే కొద్దీ అసలు నిద్రనే పోతలేదు. సరే, ఇంకా మీరు మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు, లైక్ చేస్తలేరు. జస్ట్ అలా చూసి వెళ్ళిపోతున్నారు అంతే. లాస్ట్ వరకు చూడండి, వీడియో బాగుంటుంది. మీకు కూడా మీ డే రొటీన్ కూడా ఇలానే ఉంటుంది అనేసి అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉన్న వాళ్ళ లైఫ్ ఇలానే ఉంటుంది కదా. ఇంట్లో పని చేసుకుంటా పిల్లలను చూసుకోవాలి, వాళ్ళకి ఏమైనా హోంవర్క్స్ ఉంటే అవి చేయించాలి. ఇంకా డే మొత్తం పని ఉంటూనే ఉంటుంది. పాప పడుకున్నప్పుడు అయితే అలా పడుకుంటా అని ఇలా పడుకుంటానా, ఇంకా అప్పుడే లేస్తుంది. మా పాప అయితే అస్సలు పడుకోనివ్వదు. తను పడుకున్నంతసేపు నాకు పని ఉంటుంది. పని అయిపోయినాక పడుకుందామని పడుకుంటే ఇక నేను పడుకునేసరికి ఆమె లేస్తుంది. ఇంకేం చేయాలి, ఆమెను ఆడిపించాలి. మళ్ళీ సాయంత్రంకి ఆమె కోసం ఏదైనా స్నాక్స్ చేయాలి, ఆమెకు తినిపించాలి. ఇంకా మొత్తం అలానే ఉంటుందండి నాకు. రోజు మొత్తం అలానే గడిచిపోతుంది. మీకు ఎలా ఉంటుందో కామెంట్ చేయండి. ఇంకా ఏ పనైనా సరే ఇంట్లో మంచిగా సాంగ్స్ పెట్టుకొని అన్నీ చేసేస్తూ ఉంటాను. సాంగ్స్ వింటూ చేస్తే అసలు టైమే తెలీదు, తొందరగా అయిపోతాయి. పనులు కూడా తొందరగా అయిపోతాయి. ఇంకా నేను ఇక్కడ బట్టలు మడత పెట్టేసి సెల్ఫ్లో పెట్టేసానండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. లైక్ చేసుకోండి.